పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని రాయబడింది. సో పుట్టినటువంటి ఒక బిడ్డకి తల్లి పాలు ఎంత ప్రాముఖ్యమైనవో క్రీస్తుకు పుట్టినటువంటి మనకి ఏది ప్రాముఖ్యమైనది అర్థం కావాలి. చెప్పండి, తల్లిపాలు ప్రాముఖ్యమైనదా కాదా? ప్రాముఖ్యమైనది. ఒకవేళ తల్లి పాలు ఇవ్వకపోతే ఆ శిశువు పరిస్థితి ఏమవుతుంది? చచ్చిపోతుంది. పాలు ఇవ్వకపోతే ఏమైతే చెప్పండి? చచ్చిపోతుంది. పోనీలే శిశువుకు పాలు అవసరం కదా అని రోజుకు ఒక్కసారి ఇచ్చింది అనుకుందాం. రోజుకు పొద్దున్న లేవగానే ఇస్తుంది అంతే, ఇంకా మధ్యాహ్నం లేదు, సాయంత్రం లేదు, ఎప్పుడు లేదు. బ్రతుకుతుందా? ఎదుగుతుందా? శిశువు ఎదగదు. వారానికి ఒకసారి ఇస్తే నెక్స్ట్ ఈ వారం ఇచ్చి నెక్స్ట్ వారంకి ఇద్దామని అనుకో, ఆ వారం వరకు ఉంటుందా? అసలు ఉండదు. చనిపోతాడు శిశువు. బ్రతుకుతాడా? బ్రతకడు. ఇప్పుడు మనము క్రీస్తుకు పుట్టాము, క్రొత్త జన్మ ఎత్తాము, క్రీస్తుకు పుట్టాము. క్రీస్తుకు పుట్టిన తర్వాత ఇప్పుడు ఏం కావాలి మరి? మనకు కూడా పాలే కావాలి. ఆ పాలు ఏంటంటే వాక్యము అని బోధించబడుతోంది. అర్థమవుతుందా? మనకిప్పుడు క్రీస్తుకు పుట్టిన తర్వాత కూడా ఏం కావాలి చెప్పండి? పాలు కావాలా? ఏ పాలు? పాలు అంటే ఇక్కడ అర్థం ఏంటిది? ఏమని చెప్తున్నాడు ఇక్కడ చూడు. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన, వాక్యము అనేటటువంటి పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని చెప్తోంది. ఇక్కడ తల్లి, చిన్న శిశువు ఏడిస్తే తల్లి పాలిస్తుంది. రెండు జరుగుతాయి. బిడ్డ ఆకలి కాగానే ఏడుస్తాడు, పాలకి, తల్లి పాలిస్తుంది. అలాగే తల్లి కూడా ఏడవకుండా పాలిస్తుంది, టైం టు టైం పాలిస్తుంది కదా. ఎందుకని? బిడ్డ ఎదగాలి కాబట్టి. ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, మీరు కూడా క్రీస్తుకు జన్మించారు, క్రీస్తుకు పుట్టారు కాబట్టి రక్షణలో ఎదుగు నిమిత్తము, పరలోకము కొరకు సిద్ధపడడం నిమిత్తము, పరలోకంలో ఆయనతో పాటు ఉండడం నిమిత్తము మనం కూడా ఏం చేయాలి? ఏం చేయబడాలి? ఆ పాలను, అనగా వాక్యమైనటువంటి పాలను అపేక్షించాలి, కోరుకోవాలి అని చెప్తున్నాడు. ఎవరెవరు నిజంగా ఆ పాలను కోరుకుంటున్నారు? ఎవరైతే నిజంగా వాక్యం అనే పాలను సేవిస్తారో వారు మాత్రమే బ్రతుకుతారు. ఆ వాక్యం అనే పాలను ఎవరైతే తాగరో వారు ఖచ్చితంగా చచ్చిపోతారు. చచ్చిపోతారా లేదా? ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఆ వాక్యం అనే పాలని ఒక శిశువు కనుక చూస్తే రోజుకు ఎన్నిసార్లు తల్లి తన బిడ్డకి పాలిస్తుంది? చాలాసార్లు ఇస్తుంది కదా. ఏడ్చినప్పుడల్లా ఇస్తుంది, చాలాసార్లు ఇస్తూనే ఉంటుంది, వాడు తాగుతూనే ఉంటాడు. అట్లాగే మరి మనం కూడా రక్షణ విషయంలో ఎదగడానికి ఎన్నిసార్లు వాక్యాన్ని చదవాలి? ఎప్పటికీ చదువుతూనే ఉండాలి. ఎంత ఎక్కువసార్లు చదివితే అంత మంచిది. తల్లి కూడా తన శిశువుకి తినబెడుతుందా? చక్కగా తినబెడుతుంది. వాడు ఇలా అన్నా బలవంతంగా తినబెడుతుంది, వాడు ఎదగాలి కాబట్టి. మరి మనం కూడా వాక్యాన్ని ఎప్పుడు చదువుతున్నామా? సమయం దొరికినప్పుడల్లా చదువుతున్నామా? అసలు నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఈ వాక్యం అనే పాలను, లేదంటే వాక్యాన్ని రోజుకు ఎన్నిసార్లు చదువుతున్నారు? ఒక్కసారన్నా చదివే వాళ్ళు ఉన్నారా? చేయొద్దండి. 1, 2, 3, 4, నలుగురు ఉన్నారు. వీళ్ళే బతుకుతారు. ఒక్కసారి చదివిన వాళ్ళు బ్రతుకుతారు కదా, జస్ట్ అట్లా ఉన్నామంటే ఉన్నామన్నట్టుగానే ఉంటారు, అంతే కదా. ఇక వాక్యాన్ని చదవనటువంటి వారు, ఆ పాలను తాగిన వారు చచ్చిపోతారు లేదా? చచ్చిపోతారు, ఎండిపోతారు. అవునా? కాబట్టి ఈరోజు ప్రభు అది జ్ఞాపకం చేస్తున్నాడు మనకి. మీరు రక్షించబడ్డారు, దేవునికి పుట్టారు, వాస్తవమే, మంచిదే. కానీ మీరు ఎదగాలి, లేకుంటే చచ్చిపోతారు అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఎదగాలి అంటే, ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడాలి అంటే, ఆయనతో పాటు సదాకాలం ఉండాలి అంటే ఆ పాలను తాగాలి అని చెప్తున్నాడు దేవుడు ఈరోజు. ఎన్నిసార్లు తాగాలి? తాగుతూనే ఉండాలి. ఎప్పుడు బైబిల్ ఓపెన్ చేసి చదువుతూనే ఉండాలి. ఎంత ఎక్కువ తాగితే అంత పుష్టిగా తయారవుతావు. అవునా కాదా? ఇక్కడ ఒక విషయం, తల్లిపాలు ఎక్కువ చేస్తే వాడికి డైజెషన్ కాదేమో, కానీ ఇక్కడ మనం ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది మనకి కదా. కొంత పిల్లలకి ఎక్కువగా సార్లు పాలు ఇచ్చామనుకో డైజెషన్ కాకపోవచ్చు, వామిటింగ్ కావచ్చు వాడికి. ఇక్కడ అలాంటిది ఏం లేదు. నువ్వు ఎంత ఎక్కువ తాగితే అంత బలంగా తయారవుతావు,
సాతాన్ని తంతి అక్కడికి వెళ్ళిపోతారు వాడిక. కాబట్టి ఈరోజు ప్రభు జ్ఞాపకం చేసేది వాక్యాన్ని చదవడం ప్రారంభించాలి. ఈరోజు నేను మీకు చెప్తున్నాను, చెప్పడం మట్టుకు నా బాధ్యత, చేయడం ఎవరి బాధ్యత చెప్పండి? ఇదే. భోజనం వండి వంట చేసి ప్లేట్లో పెట్టి మీ ముందుకు తీసుకొచ్చడం మాత్రమే నా బాధ్యత. తర్వాత ఎవరి బాధ్యత? తినే బాధ్యత మీదే. ఈరోజు ప్రభు నాకు జ్ఞాపకం చేసినటువంటి విషయాన్ని మిమ్మల్ని ప్రేమించి ప్రభు జ్ఞాపకం చేసిన. ఇవాళ నా పిల్లలకి ఇది చెప్పు, ఇదిగో నా పిల్లలు వాక్యాన్ని తినట్లేదు, తాగట్లేదు, కాబట్టి అది చెప్పు అని చెప్పాడు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. చెప్పిన తర్వాత ఏం చేయాలా? చేయాలా? ఎన్నిసార్లు వాక్యాన్ని చదవాలా? చదువుతూనే ఉండాలి. చదవడానికి వీలవుతలేదు, వినాలి. నేను ఎక్కువగా ప్రయాణంలో వినేది వాక్యమే, పాటలు కాదు. హెడ్ ఫోన్స్ కొనుక్కున్నది కూడా పాటలు వినడానికి కాదు, వాక్యం వినడానికే. ప్రయాణం వెళ్తున్నానంటే ఒక చెవిలో హెడ్ ఫోన్స్ ఉంటుంది, ఏముంటుంది? వాక్యం చదువుతూనే ఉంటాడు. వినండి వినండి వినండి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని రాయబడింది. వింటూనే ఉండండి. చదవడం వీలు కాకపోతే విను. ప్రయాణాలలో పాటలు కాదు వినాల్సింది, వాక్యం పెట్టుకొని విను. ఎక్కడో ఒక దగ్గర నీతో దేవుడు మాట్లాడతాడు, ఎక్కడో ఒక దగ్గర అర్థమవుతుంది. పని చేస్తుంటే కూడా వాక్యం పెట్టుకొని వినండి. ఇంట్లో సిస్టర్స్ మీరు కూడా బోలు తోముతున్నారు, వాక్యం పెట్టుకొని తోమండి. ఊడుస్తున్నారు, వాక్యం పెట్టుకొని ఊడవండి. బట్టలు తుక్కుతున్నారు, వాక్యం పెట్టుకొనే చేయండి. అట్లా చేయొద్దని చెప్తుందా దేవుని వాక్యం? లేదు. అవునా? నేను అలాగే చేస్తాను. పని చేసుకుంటూ వాక్యం వింటాను. అంటే నేను గొప్ప కొరకు చెప్తలేను, వాక్యాన్ని మీరు ఎంతగా తీసుకుంటే అంతగా మంచిదని నేర్పించిన కొరకు చెప్తున్నాను. అర్థమవుతుంది కదా? పని చేస్తూ కూడా వాక్యం వినొచ్చు. 2 రకాల పనులు ఒకేసారి జరుగుతాయి. మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుంది. తోమడం ప్రాక్టీసే కదా, దాని కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. మన బ్రెయిన్కి తెలుసు, మురికుంటే తోమేస్తుంది అంతే కదా. కానీ వాక్యం మీద కాన్సన్ట్రేషన్ చేసి తోమేయచ్చు, ఇట్స్ నో ప్రాబ్లం. ఊడ్చుడు కూడా అంటే కామన్గా జరిగేటటువంటి పని, ప్రాక్టీస్ అయినటువంటి పనిని మనం ఆటోమేటిక్గా బ్రెయిన్ సహాయం లేకుండానే చేసేస్తాం మనం. అట్లా చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్తుంది వాక్యం. ఎందుకని? నువ్వు పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఉండాలంటే ఈ రోజు నుంచి వాక్యం వినడము చదవడము ప్రారంభించాలి. లేకపోతే పాలు తాగని శిశువు ఎలాగైతే చనిపోతాడో, వాక్యము చదవని, వాక్యము వినని, వాక్యము నేర్చుకుని వారు కూడా చనిపోయే అవకాశం ఉందా లేదా? అటు వాక్యాన్ని చదవండి. రోజుకు ఒక్కసారి కాదు, నిరంతరం చదువుతూ ఉండాలా. చదివినటువంటి వాక్యాన్ని నెమరు వేస్తూ ఉండాలా. ఇది జరగాల. చదువుతారు చాలామంది, నేను అంతకుముందు చదివాన్ని, కానీ నాకు ఫస్ట్ నుంచి అదే దేవుడు ప్రాక్టీస్ చేయించాడు. చదివాను అనుకోండి, వాక్యము చదివిన తర్వాత అర్థం కాదు, అర్థం కాకపోతే నెమరు వేయడం స్టార్ట్ చేయాలా. నెమరు వేయడం స్టార్ట్ చేయాలా. నెమరు వేస్తే ఏమవుతుంది? సో అదేంటో మనకు అర్థమైపోతుంది క్లారిటీగా. అంటే నెమరు వేయడం అంటే ఆ వాక్యం అక్కడ ఏం చెప్పాడో మనకు అర్థం కాలేదు, దాన్ని జ్ఞాపకం తీసుకొచ్చుకొని దీన్ని ఏమై ఉంటుంది అని ఆలోచన చేయడమే. దాన్ని ధ్యానించడం అంటాం. ధ్యానించడం అంటే ఆలోచన చేయడం అంతే. అదేంటిది, అక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు, అసలు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, దాని అర్థం ఏంటిది అని ఆలోచన చేయడమే. దేవుడు నీకు గ్రహింపునిస్తాడు. ఎంత సంతోషం ఉంటుందో తెలుసా అప్పుడు? నీకు నిజంగా కనుక దేవుడి ప్రత్యక్షత ద్వారా గ్రహింపు వస్తే ఎగిరి గంతులేస్తావు. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. నువ్వు ఆలోచన కలిగి ఆశపడితే వాక్యాన్ని తెలుసుకోవాలంటే నీకైనా స్వరాన్ని నువ్వు వినగలుగుతావు, ఆ ప్రత్యక్షతను పొందుకోగలుగుతావు అని వాక్యం చెప్తోంది. ఈరోజు నుంచి ఏం చేయాలి చెప్పండి? వాక్యం చదవడం ప్రారంభించండి. చదువుతూనే ఉండండి. పని చేసేటప్పుడు చదువుతుండండి, ట్రావెలింగ్ చేసేటప్పుడు చదువుతూనే ఉండండి, ఆటో నడిపేటప్పుడు చదవండి, బండి నడిపేటప్పుడు చదవండి. ఇట్స్ నో ప్రాబ్లం. అంటే మొత్తానికి అన్ని ప్యాక్ చేసుకొని కాదు, వినబడేటట్టుగా సరౌండింగ్ చూసుకొని ఆ పని మీద దృష్టి పెడుతూ మనం దీన్ని వాక్యం చదవడానికి ప్రయత్నం చేయండి, వినడానికి ప్రయత్నం చేయండి. అది మంచిది. అలాగైతేనే ఆత్మీయంగా బలపడతాం. అది మనకు చెప్పేది. ఇక కొన్ని విషయాలు మనము ఇక్కడ ఏమని రాయబడుతుంది, రెండో విషయం ఏమని రాయబడుతుంది చదవండి. 2వ అధ్యాయము 3-4 వచనాలలో ఇంకొక మాట రాయబడింది. ఎదుగు నిమిత్తము అంటున్నాడు. రక్షణలో ఎదుగు నిమిత్తము. రక్షణలో ఎదగాలి కాబట్టి, రక్షణలో ఎదగాలంటే ఫస్ట్ ప్రాముఖ్యమైనది ఏంటిది? వాక్యం చదవడం. రక్షణలో ఎదగాలంటే ప్రాముఖ్యమైనటువంటిది వాక్యం చదవడం లేదా వాక్యాన్ని వినడం ఈ రోజు నుంచి ప్రారంభించాలి. ప్రారంభిస్తారా?
చెప్పబడుతోంది, లెక్క అప్పచెప్పవలసింది మీరే. ఇక నేను చెప్పాను ప్రభువా అంటాను. వాళ్ళు ఎందుకు వాక్యం చదువుతలేరు నన్ను అడిగితే, నేను చెప్పాను ప్రభువా అంటాను. నన్ను అడుగుతాడు కంపల్సరీ. నన్ను ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వు చెప్పావా చెప్పలేదు, చెప్పడం నా బాధ్యత. ఇంకా చదవడం చదవకపోవడం అది నీ బాధ్యత. ఇప్పుడు నీ బాధ్యత నీకు గుర్తు చేస్తున్నాడు ప్రభు. చదవడానికి నీకు అలాంటి అవకాశం కూడా దేవుడు కలుగజేస్తాడు, వీలు కలుగజేస్తాడు. నువ్వు దాన్ని యూటిలైజ్ చేసుకుంటే సరిపోతుంది, దాన్ని ఉపయోగించుకుంటే సరిపోతుంది. ఇది మొదటిది. ఏది? రక్షణలో ఎదుగు నిమిత్తం వాక్యాన్ని చదవాలి. రెండవది చూద్దామా? రెండవది తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17. మొదటిది చదవాలి, రెండవది 16-17 వచనాలు చదవండి. ఇక్కడ ధ్యానించడం ప్రారంభించాలి. రెండవది ఏంటంటే చదవడం మొదటిదైతే, రెండవది వాక్యాన్ని ధ్యానించడం ప్రారంభించాలి. అంటే ఆలోచన చేస్తూ ఉండాలి దాని గురించి. ఏం చదివాను ఇవాళ, దేవుడు ఏం మాట్లాడాడు నాతోని అని ధ్యానించడం ప్రారంభించాలి. నీ మనస్సు, నీ ఆలోచన అంతా కూడా ఎక్కడికి వెళ్తూ ఉండాలి? ఎప్పటికిక వాక్యం మీదకి వెళ్తూ ఉండాలి. ఇంతకు ముందేమో పనుల మీదకి, వేటేటో మీదకి అంతా వెళ్ళింది కదా. కానీ ఇప్పుడు అలా కాదు. ఇక చదివిన వాక్యం మీదకి మనకు గురి రావాలి. అసలు ఎంత మనశ్శాంతిగా ఉంటుందో చూడండి, ఎంత నెమ్మదిగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో చూడండి. దీనికి సంబంధించినవి ఇంకా కొన్ని విషయాలు నేను తర్వాత చెప్తాను. ఇప్పుడైతే రెండోది ఏంటిది? ధ్యానించడం ప్రారంభించాలి. ఆ వాక్యం ఏం చెప్పాడు? ఇవాళ ఈ వాక్యం చెప్పాం కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాడు ధ్యానించండి, ఆలోచన చేయండి. దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఇక మూడోది కూడా చూద్దాము రండి. మూడో విషయాన్ని కూడా మనం చూద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఫిలిప్పీ 4:6. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. ఏం చెప్తున్నాడు? మూడో అంశం ఏంటంటే ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ఈ ప్రార్థన కూడా ఎలా చేయాలి? మోకరించే చేయాలా? ఇంట్లోనే చేయాలా? ఎక్కడ చేయాలి? ఇది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు రక్షణలో ఎదగాలి అంటే మూడో అంశం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. నువ్వు పడుకొని ఉంటే పడుకునే చెయ్యి, కళ్ళు తెరుచుకుంటే కళ్ళు తెరుచుకునే చెయ్యి, నిలబడి ఉంటే నిలబడే చెయ్యి, మనుషుల మధ్యలో ఉంటే మనస్సులో చెయ్యి. అక్కడ మనుషుల మధ్యలో అందరు ఉన్నారనుకోండి, అక్కడ ఏదో గందరగోళం జరుగుతుంది, మాట్లాడుతున్నారు అనుకోండి కదా, మనం కూడా మాట్లాడాల్సి వస్తుంది అక్కడ. మొన్న అంతెందుకు, మొన్న ఒకటి జరిగింది, ట్రాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు స్ట్రైక్ చేశారు కదా. ఇప్పుడు రాము కూడా అక్కడ మాట్లాడాలి. ఇప్పుడు రాము ఏం చేయాలి? మాట్లాడాలంటే ప్రార్థన చేయాలి. మనుషుల మధ్యలో మనస్సులో ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా ఇక్కడ మాట్లాడాలి, సరిగా మాట్లాడాలి, నాకు సహాయం చేయి, నా నోటికి నిన్ను మాటలు అందించు, మీ జ్ఞానంలో నాకు దయచేయి అని మనస్సులోనే ప్రార్థన చేసి నువ్వు నోరు తెరిస్తే ప్రభు సహాయం చేస్తారా చేయడా? అట్లా ఎప్పటికీ ప్రార్థన చేయండి, ప్రతిదానికి ప్రార్థన చేయండి, ప్రతిదానికి దేవుని ఆధారపడండి, ప్రతిదానికి దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. హృదయంలోనే దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. భోజనం ముందుకు రాగానే దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. మొన్నైతే భలేగా నాకు భోజన విషయంలో దేవుడైతే భలేగా చేస్తాడు. భోజనం ఏం లేదు, చెప్పలేదు కూడా నేను తీసుకురమ్మని. సర్లే ఈ పూటకి ఇంకా అట్లాగే ఉందామని డిసైడ్ అయ్యాను. ఈ పూటకి భోజనం లేకుండానే ఉందాలే డిసైడ్ అయ్యాను. కానీ దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే అసలు చెప్పలేము. చేపల కూర పంపించాడు, ఒక తీసుకొచ్చి ఇచ్చాడు కదా. ఆయన టిఫిన్ బాక్స్ పట్టుకొని వచ్చాడు. ఇద్దరం తిందామంటాడండి, తీసుకొచ్చుకోండి. వద్దన్నా అన్నా కూడా వెళ్ళలేదు, ఇద్దరం కలిసి చేపలు. దేవుని అప్పుడే దాన్ని బట్టి దేవుని స్తుతించాను హృదయంలోనే. ప్రభువా నువ్వెంత ప్రేమ గలవాడివి, తల్లి అయినా మరచునేమో కానీ నేను నిన్ను మరువను, ఎడబాయిన వాక్యానికి నా తల్లి మర్చిపోదేమని నిన్ను మర్చిపోలేదు నా కుమారుడా అన్నాడు. అంత మంచి దేవుడు మన దేవుడు. నీ భోజనాన్ని, నీ కడుపును చూసే దేవుడు. ప్రతిదాన్ని ఎందుకు చూడడు చెప్పండి? ప్రతిదాన్ని చూస్తాడు ఆయన. నువ్వు బాధపడితే తట్టుకోలేని దేవుడు,
నువ్వు ఆకలితో ఉంటే, పస్తుంటే తట్టుకోలేని దేవుడు మన దేవుడు. నిజంగా తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు మన దేవుడు. కనుక ప్రార్థన చేయాలి, స్తుతించాలి. మేలును బట్టి అప్పుడే స్తుతించడం నేర్చుకోవాలి. నీకు జరిగిన మేలును బట్టి దేవుని హృదయమార స్తుతించాలి. నా హృదయంలో ఎప్పుడు ఆయనకు నేను సాగిలపడుతూనే ఉంటా. ఆయన చేసిన మేలును బట్టి నా హృదయంలో సాగిలపడి ఆయన పాదములు పట్టుకొని, ప్రభువా నువ్వు చేసిన మేలుకై నీకు వందనాలంట. అలాగందామా? హృదయంలోనే ప్రార్థన చేద్దామా? ప్రతిదానికి ప్రార్థన చేయి. దేవుణ్ణి ఇది అడగొచ్చు అడగరాదని లేదు. అమ్మ నాన్నల్ని ఇది అడగచ్చు అడగరాదని ఏముంటుందా? ఏదైనా అడగచ్చు. అమ్మ నాన్నకి ఏదైనా చెప్పకూడదనేది ఏదైనా ఉంటుందా? అన్నీ చెప్పండి ఈ రోజు నుంచి. ఆయన నీ తండ్రి, ఆయన నీ తల్లి. తల్లి కంటే గొప్పవాడు గనక ఈ రోజు నుంచి నీ తండ్రికి అన్నీ చెప్పడం నేర్చుకో. నీ బాధను, నీ వేదనను అన్నీ ఎవరికో చెప్పడం కాదు, ఈ రోజు నుంచి యేసయ్యకి చెప్పడం నేర్చుకో. ఆయన నీ తండ్రి అని నేర్చుకున్నాను. ఇదే ప్రార్థన అంటే. ప్రార్థన అంటే ఆయనతో మాట్లాడ, ఆయనకు చెప్పడమే ప్రార్థన. అర్థమవుతుందా? ఈ రోజు నుంచి నీ బాధ, నీ రోగము, నీ వేదన, నీ అవమానము, నీ నిందలు, నీ శ్రమలు యేసయ్యకి చెప్పు. మనిషితో మాట్లాడి చెప్పు, యేసయ్య నాకు ఇట్లా అంటున్నారయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నాకు ఇంత బాధ ఉందయ్యా, నాకు ఇంత నొప్పి ఉందయ్యా, నాకు ఇది జరుగుతుందయ్యా, ఇట్లా అంటున్నారయ్యా అని చెప్పడం నేర్చుకో. ఎప్పుడు చెప్పాలి? ఎప్పటికీ చెప్తూనే ఉండు. మోకరించాల్సి వస్తే మోకరించు. మోకరించే పరిస్థితి లేకుంటే మోకరించాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన ఎందుకు మోకరించలేదు అనడు. ఆయన ఎందుకు కళ్ళు మూసుకోలేదు కానీ కూడా అంటాడు ఆయన అనడు. కానీ నువ్వు హృదయపూర్వకంగా అడుగుతున్నావా లేదనే చూస్తాడు. అదైనా కావాల్సింది తప్ప మోకరించడమా, కళ్ళు మూసుకోవడం కాదు. నువ్వు నా కొడుకు నన్ను హృదయపూర్వకంగా అడుగుతున్నాడా లేదా, హృదయపూర్వకంగా నా మీద ఆధారపడుతున్నాడా లేదా, అదే దేవుడు చూస్తాడు. అలా చేద్దామా మరి? రెండోది, ప్రార్థన చేయి. నిరంతరము ప్రార్థన చేయి. ఎప్పటికీ ప్రార్థన చేస్తూనే ఉండు. రెండోది, చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లిస్తూనే ఉండు. థ్యాంక్స్ చెప్పాలి. ఇమ్మీడియట్గా థ్యాంక్స్ చెప్పాలి. ప్రభువా నిజంగా నేనంటే ఎంత ప్రేమ ప్రభువా, నాకు ఇలాగ సహాయం చేసినావు, నీకు వందనాలు అని చెప్పాలి. హృదయంలో ఈ రోజు నుంచి ప్రార్థన చేయడము, హృదయంలోనే దేవుణ్ణి స్తుతించడము, మహిమపరచడము, ఆరాధించడం నేర్చుకుందాం. మూడో విషయం అయిపోయింది. నాలుగోది చూద్దామా? నాలుగో అంశము ఇది చాలా ప్రాముఖ్యమైనది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. యాకోబు పత్రిక. ఈ టాపిక్ అంతా దేని కొరకు మనం చూస్తున్నాం చెప్పండి? రక్షణ విషయాలు ఎదగడం కొరకు కదా, పరలోకంలో నిత్యత్వంలో ఉండడం కొరకు. మొదటిగా ఏం చేయాలి? వాక్యం చదవాలి. రెండోది ఏం చేయాలి? ధ్యానించాలి. మూడోది ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నాలుగోది ఏం చేస్తాము? ఏం జరుగుతుంది? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు. సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్షను ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. చాలు. ఏం జరుగుతాయి అంటే రకరకాల శోధనలు వస్తాయి. ఎందుకు వస్తాయి రాయబడింది. ఎందుకు వస్తాయంట? 1వ అధ్యాయం 2 నుంచి ఏమొస్తాయంట? నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణుడు అనునాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారినై ఉండినట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి అంటాడు. సహోదరులారా, మీ విశ్వాసమును కలిగే పరీక్ష. కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. దీన్ని డిఫరెంట్గా మనం ఆలోచన చేస్తాం. కాలు ఇరిగింది అనుకో, నేను నడుచుకుంటూ వెళ్తున్నాను, జారి పడ్డాను, కాలు ఇరిగింది. ఏమంటాను తెలుసా? దేవా నాకే ఎందుకు కాలు ఇరగొట్టావు అంటాం. ఇక్కడ దేవుడు ద్వారా నేర్చుకోవాల్సిన పాఠాన్ని చెప్తున్నాను. ఏమనుకుంటాం మనం అందరము? నాకే ఎందుకు కాలు ఇరిగింది, నేనే దొరికిన దేవుడికి, నేనంతా కరెక్ట్గానే ఉన్నాను కదా అనుకుంటాం. కానీ కాలు ఎందుకు ఇరిగింది? విశ్వాసమునకు కలుగు పరీక్ష అది. నువ్వేమంటావు? నీ విశ్వాసంలో బలపడడం కొరకే అది నీకు వచ్చింది. ఈరోజు ప్రభు నుంచి నేర్చుకునేది ఏంటి చెప్పండి? శ్రమ ఎందుకు వచ్చింది? దుఃఖం ఎందుకు వచ్చింది? అవమానం ఎందుకు వచ్చింది? నిందలు ఎందుకు వస్తున్నాయి చెప్పండి? ఎందుకు? విశ్వాసంలో ఎదగడానికి. విశ్వాసానికి పరీక్షలు అవి. శ్రమలు, దుఃఖము ఇవన్నీ వచ్చినప్పుడు ఆనందించు అని వాక్యం చెప్తోంది. ఎందుకని ఆనందిస్తాము? పరీక్షలు అవి. పరీక్షలు వస్తే జరిగేది ఏంటిది? పరీక్షలో పాస్ అయితే ఆనందమా కాదా?
రాము పరీక్ష రాశాడు, డిగ్రీ పాస్ అయ్యాడు, ఆనందం. ఇప్పుడు ఏం చేయమంటాం? పార్టీ. అవునా? సంతోషమా కాదా? అట్లాగే విశ్వాసానికి జరిగే పరీక్షలు ఇవి. శ్రమలు, ఇబ్బందులు, సమస్యలు, నిందలు, అవమానాలు, ఇవి పరీక్షలు. పరీక్ష పాస్ అయిన తర్వాత సంతోషమే కాదా? కాబట్టి దాన్ని బట్టి మహానందం అని ఎంచుకో అని చెప్తున్నాడు. ఈరోజు నువ్వు పరీక్షల గుండా వెళ్తున్నావు. చాలామంది వెళ్తాం. ఎందుకని వెళ్ళాలా? మన నిరీక్షణ ఏంటి? అక్కడికి వెళ్తాం కాబట్టి ఇక్కడ పరీక్షలు పెడతాడు ప్రభు. ఆ పరీక్షలలో పాస్ అయితేనే పరలోకానికి వెళ్తాం కదా. చూడు, నా సహోదరులారా, మీ విశ్వాసము కలుగు పరీక్ష ఓర్పును పుట్టించడని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహానందమని ఎంచుకోవాలి. ఇప్పుడు ఎవరికి ఏ శోధనలు ఉన్నాయో, ఏ నిందలు ఉన్నాయో, ఏ అవమానాలు ఉన్నాయో, ఇప్పుడు మహానందం అని ఎంచుకో. ఎందుకనిది? నిన్ను పరీక్షించుకోవడానికి, నీ విశ్వాసంలో బలపరచబడడం కొరకే అవి అనుమతించబడ్డాయి. బాధపడద్దు, దుఃఖపడద్దు. ఆయన అనుమతి లేకుండా ఏది రాదు. ఆయన అనుమతి ఇచ్చినాడంటే పరీక్షిస్తున్నాడు. పరీక్షలో ఉన్నాము, విజయం సాధించాలి. ఆలోచన చెయ్యి. ఆ విజయాన్ని ఎలా సాధించాలో కూడా దేవుడు చెప్తాడు, ట్రైనింగ్ ఇస్తాడు ఆయన. ఎన్నోది ఇది? 4వది. శ్రమలు వచ్చినప్పుడు ఈ శ్రమలు మనల్ని పరలోకము కొరకు సిద్ధం చేయడం కొరకే. అవమానాలు, నిందలు, రోగాలు, బాధలు పరలోకం కొరకు సిద్ధం చేయడం కొరకే. రక్షణలో ఎదగడం కొరకే. అర్థమైందా? రక్షణలో ఎదగడం కొరకని క్లారిటీ వచ్చిందా? బాధపడతారా ఇంకేమైనా వచ్చినప్పుడు? నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు? కాదు కాదు, నువ్వు రక్షణలో ఎదుగు నిమిత్తమై అవి అనుగ్రహించబడతాయి. 4 అయిపోయిందా? ఇంకా 5వది కూడా చూద్దాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుకొలది, ఆ దినము సమీపించుట చూచిన కొలది మరీ ఎక్కువ అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించుడు. ఏం చెప్తున్నాడు? 5వది ఏంటి? సహవాసము, ఫ్రెండ్షిప్. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి? దేవునితో, దేవుని పిల్లలతో నీ సహవాసం ఉంటేనే రక్షణ విషయంలో ఎదుగుతావు. తాగుబోతుంటానంటే తాగడంలో ఎదుగుతాం, దొంగతనం చేస్తుంటానంటే దొంగతనంలో చేయడంలో ఎదుగుతాం. అవునా కదా? రక్షణ విషయంలో ఎదగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు సహవాసంలో ఉండాలి. దేవునితో, దేవుని పిల్లలతో సహవాసంలో ఉంటేనే రక్షణ విషయంలో ఎదుగుతాం. లేకుంటే ఎదుగుతామా? ఎదగం. మనం రక్షణ విషయంలో ఎదగాలని, పరలోకం కొరకు సిద్ధం చేయాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయనకి ఇష్టం కనుక చెప్తున్నాడు. నీ సహవాసం ఎవరితో ఉంది? నీ ఫ్రెండ్షిప్ ఎవరితో ఉంది? ఎలాంటి వారితో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావో అలాంటి గుణాలే నీకు వస్తాయి. నీకు ఎలాంటి గుణాలు కావాలి? ఇంకా పాత గుణాలే కావాలా? క్రొత్త గుణాలు కావాలా? దైవికమైన గుణాలు కావాలా? సత్యం చేత నడిపించబడాలా? అయితే క్రీస్తు గుణాలు కావాలనుకుంటే క్రీస్తుతో పాటు నడవడం నేర్చుకోవాలి. క్రీస్తుతో పాటు సహవాసంలో ఉండడం నేర్చుకోవాలి. దేవుని పిల్లలతో సహవాసంలో ఉండడం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? ఎలాగ మండుతుందో తెలుసా హృదయము? ఒక ఇద్దరు కూడా ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి సమాధి చేసి తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయి అనే గ్రామానికి ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నాడు. వారు ఇద్దరు నడుచుకుంటూ ఏం మాట్లాడుతున్నారో తెలుసా? యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఉంటే ఏం జరిగింది? యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. యేసు ప్రభు అక్కడికి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? హృదయాలు మండుతాయి. ఇది నిజం. ఒక ఇద్దరు క్రైస్తవులు కలిసిందంటే ఏం మాట్లాడతారు? క్రీస్తుని గురించి మాట్లాడతారు. ఎక్కడ 2-3 నా నామం పేట ఉంటే వాళ్ళ మధ్యలో వస్తానన్నాడు ప్రభు. ఎమ్మాయిన గ్రామానికి వెళ్తాడు. వచ్చిండా లేదా? ఉన్నాడు. ఉంటే ఏం జరిగింది? వారి హృదయాలు మండుతాయి. మన హృదయంలో మంట ఉంటుంది, ఆత్మీయ మంట, పరలోకం కొరకు మంట. అది జరుగుతుంది. సహవాసము వేరే వాళ్ళతోనుంటే ఆమె ఎలాంటిది, వీడు ఇలాంటాడు, ఆమెకు అట్లా జరిగిందంట, ఈమెకి ఎట్లా జరిగిందంట, ఆయనకి ఎట్లా జరిగిందంట. అవి ఎందుకు మనకి? వాటితో లాభం ఏంటి? క్రీస్తుతో ఉంటే
అన్న నేను క్రీస్తు వాక్యం నిన్న అలాగ చదివాను, నాకు ఇలాగ అర్థమైంది. అబ్బా ఎంత బాగా అర్థమైంది నీకన్నా. మొన్న ఒక సహోదరుడు ఒకటి పెట్టాడు, అది చూడగానే నాకు అనిపించింది. మరలా ఇమ్మీడియట్లీగా ఆయనకి నేను ఇంకో పోస్ట్ పెట్టాను. అది పెట్టడంతోనే ఆయన నాకు లవ్ సింబల్ పెట్టి పంపించాడు. ఆయనకు కూడా అది నేను పెట్టినటువంటి కూడా నచ్చింది. కానీ నేను అది పండుకున్నాను, ఇట్లా బల్ల మీద పడుకున్నాను. అసలు ఆయన పెట్టింది కరెక్టా, నేను పెట్టింది కరెక్టా, ఆయన తలంపులు కరెక్టా, నా తలంపులు కరెక్టా అని ధ్యానిస్తూనే ఉన్నాను. అసలు ఏం జరిగింది అక్కడ? ధ్యానిస్తా ఉంటే దేవుడు గొప్ప వెలిగింపిచ్చాడు. ఇమ్మీడియట్గా లేచి ఆ బ్రదర్ కాల్ వేసి, బ్రదర్ నువ్వు ఆ వాక్యాన్ని పెట్టావు, నేను కూడా ఒక వాక్యాన్ని పెట్టాను కదా మీకు ఆ వాక్యాన్ని బట్టి, నేను పెట్టిన దాన్ని బట్టి, ఆ వాక్యాన్ని బట్టి నీకేం అర్థమేం చెప్పన్నాను. ఆయన భలేగా చెప్పాడు. నాకంటే చిన్నపిల్లాడు ఆయన, తెలుసా? అంటే దాదాపు 25 సంవత్సరాలు 24 సంవత్సరాలు ఉంటాయి ఆ అబ్బాయికి, అంతే. కానీ అద్భుతంగా ఆన్సర్ చెప్పాడు. నేను ఈరోజు ఆయనతో మళ్ళీ మాట్లాడతాను ఇంకా క్లియర్గా. అంటే ఆయన కొంచెం స్పీడ్గా, టైం లేదు కాబట్టి అలా చెప్పేసి వదిలిపెట్టి వేరే టాపిక్లోకి వెళ్ళిపోయాం మేము. కానీ ఇవాళ అడుగుతాను, అసలు ఇంకేం అర్థమైంది, దాని గురించి ఏమనుకుంటున్నావు? అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. ఆయన మా సంఘంలో నేను దాన్ని చెప్పానన్నా, బోధించానన్నా కూడా చెప్తున్నాడట ఆ అబ్బాయి. సరే, ఇప్పుడు నేను ఏమని చెప్తున్నానంటే, సహవాసం అనేది ఇంపార్టెంట్. ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడుకుంటే దేవుడు వచ్చి ఉంటాడు అక్కడ. అదొక్కటే కాదు, మీరు ఏం మాట్లాడుతున్నారో దేవుడు పైనుంచి చూసి రాస్తాడు. నా పిల్లలు చక్కగా నా గురించి మాట్లాడుకుంటున్నారు అని రాస్తాడంట ఆయన. కాబట్టి సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు నుంచి నీ సహవాసం ఎవరితో ఉంటుంది? క్రీస్తుతో ఉండాలి, దేవుని పిల్లలతో ఉండాలి. సమాజంగా కూడా మానొద్దు అని చెప్తున్నాడు ఇక్కడ. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:4 ఏం చెప్తున్నాడు? సమాజంగా కూడుకోవడం మానొద్దు. అంటే ఖచ్చితంగా మీటింగ్స్ కనెక్ట్ చేస్తూనే ఉండాలి, మనం అందరం గ్యాదర్ అవుతూనే ఉండాలి. ఇక్కడ గ్యాదర్ అయితే దేవుని శక్తి ఉంటుంది, దేవుని మహిమ ఉంటుంది అని చెప్తున్నాడు, దేవుని ప్రసన్నత ఉంటుంది అని చెప్తున్నాడు. ఇక్కడ హృదయాలు మండుతాయి అని చెప్తున్నాడు, ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడుతుంది అని చెప్తున్నాడు. అది జరగాల. ఈ రోజు నుంచి నీ ఫ్రెండ్షిప్ కట్ చేసుకో, బయట వాళ్ళతోనే తక్కువగా ఉండు, ఎంత ఉండాలో అంతే ఉండు. నీకు వాళ్ళు నష్టం చేసేవాళ్ళ, లేకుంటే నీ మైండ్ డైవర్ట్ చేసేవాళ్ళ పక్కన పెట్టేసాయి. నువ్వేం చిన్నపిల్లాడు ఏం కాదుగా. నీ మైండ్ డైవర్ట్ అయిపోతుందా? పక్కన పెట్టే వాళ్ళని. నిన్ను దేనికో ఒకదానికి తీసుకెళ్ళిపోయే వాళ్ళుగా ఉన్నారా? పక్కన పెట్టేసే వాళ్ళని. వద్దు వాళ్ళతోని. మనకి సహవాసం అయితే దేవునితోనూ దేవుని పిల్లలతోనూ ఉందాం. చివరిగా ఇంకొక వచనాన్ని చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక, ఇది చాలా ప్రాముఖ్యమైనది. 5వ అధ్యాయం 22-23 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలు. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఆత్మచేత నింపబడాలి. చివరిదిగా ఏంటంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఆత్మచేత నింపబడితే ఏం జరుగుతుందో అక్కడ రాయబడింది. ఇవన్నీ నీలోనికి వస్తాయి. చివరిగా ఏం చేయాలా? పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఇవి కనబడాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడాయా లేదా అని చాలామంది భాషలు మాట్లాడతారు, వాళ్ళ ఆత్మచేత నింపబడ్డారని. మన వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. భాష చేత నింపబడతాము. చాలామంది, కొంతమందిలో నేను చూసింది ఏంటంటే అబద్ధాలు ఆడతారు, మోసం చేస్తారు, పగా ప్రతీకారాలు పెట్టుకుంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? భాషల్లో మాట్లాడబడతారు. వాళ్ళది ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడేనా? వాళ్ళు ప్రవచనాలు కూడా చెప్తారు అట్లాగా. అది సరైందేనా? ఇప్పుడు మీరు పరిశీలన చేయండి. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చి నేను ప్రవచిస్తున్నాడంటే ఆ వ్యక్తిని అబ్జర్వ్ చేయండి. భాషలు మాట్లాడి నీకు ప్రవచనం చెప్తున్నాడంటే ఆ వ్యక్తిని అర్థం చేయించండి. భాషలు మాట్లాడితే కాదు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టు, ఈ లక్షణాలు కనబడితే భాషలు మాట్లాడే వ్యక్తి లోపల ఏం కనబడాలి? సహనం కనబడాలి, ప్రేమ కనబడాలి, దయ చూపించడం కనబడాలి, క్షమించడం కనబడాలి, ఓర్చుకోవడం కనబడాలా. ఇవి కనబడాలా. అర్థమవుతుందా? అప్పుడు మాత్రమే ఆయనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని నమ్మండి. భాషల్ని బట్టి కాదు, ప్రవచనాన్ని బట్టి కాదు. మంచిదే, రానివ్వండి, భాషలు మాట్లాడుతున్నాడు, మాట్లాడనివ్వండి, ప్రవచనం చేసి కానీ
ఆ వ్యక్తి లోపల ఈ కార్యాలు లేకపోతే ఆ వ్యక్తిని ప్రశ్నించాల్సిందే, క్వశ్చన్ మార్క్ వేయాలి, ఈయన కరెక్టా కాదా అని. ఏముండాలి చెప్పండి, మరలా ఒకసారి చదవమ్మా. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి, పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి లోపల ఏముంటాయి? అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ కనబడుతుంది, సంతోషం కనబడుతుంది, సమాధానం కనబడుతుంది, దీర్ఘశాంతం కనబడుతుంది, దయాళుత్వం కనబడుతుంది, మంచితనం కనబడుతుంది, విశ్వాసం కనబడుతుంది, సాత్వికం కనబడుతుంది, ఆశా నిగ్రహం కనబడుతుంది. ఇట్టి వాటికి ఇవి అన్నీ కూడా కనబడతాయి. ఇవి కనబడాలి. అప్పుడు వారి లోపల పరిశుద్ధాత్మ దేవుడు నమ్మచ్చు. నువ్వు కొట్టగానే నిన్ను తిరిగితే, మోసం మాటలు చెప్తే, అక్కడ ఇక్కడ ఎక్కించి చెప్పాడు అనుకోండి, ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డా? పరిశుద్ధాత్మలో ఆయన లోపల ఉంటే ఇట్లా మాట్లాడిపిస్తాడా? అక్కడ చెప్పుడు, ఇక్కడ చెప్పుడు, వాళ్ళ మీద చెడు చెప్పడము, అబద్ధాలు ఆడము, మోసం చేయడం, ఇట్లాంటివి చేస్తారా? చేయరు. ఆత్మదేవుడు ఒప్పుకోడు, గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఇది కదా జరగాల్సింది. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఆరోదిగా అంటే ఈ కార్యాలు మన లోపల జరగాలి. నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఈ కార్యాలు నీ లోపల ప్రారంభమవుతాయి. ఒక్కొక్కటి నీ లోపల వచ్చేస్తాయి. ఈ లక్షణాల చేత నువ్వు నింపబడతావు, మనం నింపబడతాం. ఇది కదా పరలోకం కొరకు సిద్ధపడేది. రక్షణ విషయంలో ఎదగాలంటే ఇవన్నీ జరగాల. ఒకటోది ఏంటి చెప్పండి? ఫస్ట్ది వాక్యం చదవాలి. ఈ రోజు నుంచి చదవండి, ఎప్పుడు చదువుతూనే ఉండాలి. తర్వాత ధ్యానించాలి, వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉండాలి. జ్ఞాపకం వచ్చినప్పుడల్లా అది ఏంటిది చెప్తున్నాడు, అది ఎవరితో చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, దాని అర్థం ఏంటిది అని ధ్యానించాలి. మూడోది ఏంటి? ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా కంటిన్యూగా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రతిదానికి అడగండి. మాట్లాడినట్టు ఎదుటి వ్యక్తితో మాట్లాడినట్టు మాట్లాడండి యేసు ప్రభుతోని. ఇట్లా ప్రార్థన చేయాలని కండిషన్ లేదు. మోకరించి ప్రార్థన చేయాలని కండిషన్ లేదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలని కండిషన్లు ఏమీ లేవు. మోకరించి ప్రార్థన చేస్తే మంచిది, దేవునికి విధేయత చూపిస్తే. కానీ అలాంటి కండిషన్ లేకుండా కూడా నీ హృదయపూర్వకంగా ప్రార్థన చేయడం ప్రాముఖ్యమైనది. నిజంగా అడుగుతున్నావా లేదా, నిజంగా ఆధారపడుతున్నావా లేదా, దేవునికి కావాలి, అలా ప్రార్థన చేయి. నాలుగోది ఏంటి? చెప్పండి? సహవాసము. పరీక్షలు. సహవాసము. పరీక్షలేనా? పరీక్షలు వస్తాయి. పరీక్షలు ఏమొస్తాయి? శోధనలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అవి పరీక్షలు అని గుర్తుపెట్టుకోవాలి. అవి ఎందుకోసం వచ్చాయి? నిన్ను రక్షణ విషయంలో ఎదగడం చేయడం కొరకే, అంతే. నిన్ను నష్టం చేయడానికి, నీ కీడి చేయడానికి కాదు. నువ్వు రక్షణలో ఎదగాలి, ఇంకా దేవునిలో ఎదగడం కొరకు వచ్చినాయి, అంతే. ఒక శ్రమ అనుమతించబడింది, ఒక అవమానం, ఒక రోగం అనుమతించబడింది. ఎందుకు? నువ్వు రక్షణలో ఎదగాలని, ఆయన వైపు చూడాలని, ఆయన మీద ఆధారపడాలని, ఇంకా వృద్ధి పొందాలని. తర్వాత సహవాసంలో ఉండాలి. ఖచ్చితంగా మందిరానికి రావాలి, దేవుని పిల్లలతో సహవాసం చేయాలి, దేవునితో సహవాసం చేయాలి. చివరిగా ఏంటి? ఆత్మ చేత నింపబడాలి. ఈ కార్యాలు మన లోపల జరగాలి. పరిశుద్ధాత్మ యొక్క ఆ ఫలము మన లోపల కనబడితేనే, ఆ ఫలము ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని రుజువు. తిడతారు, క్షమాపణ కూడా చెప్పరు. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డామంటారు, భాషలు మాట్లాడతారు, ప్రవచనాలు చెప్తారు, కానీ బూతులు వస్తాయి వాళ్ళ నోటి నుంచి. చేస్తారు అట్లాగా. ఇష్టం వచ్చినట్టుగా అలంకరించుకొని వెళ్తూ ఉంటారు ఇంకా కదా. దేవునికి ఇష్టం వచ్చినట్టుగా అలంకరించుకుంటారు వారు. ఎలా అలంకరించుకుంది అమ్మ? ఎస్తేర్ ఎలా అలంకరించుకుంది? ఆమెకు అలంకరించి అతను ఉన్నాడు, చూసావా? సో అలాంటి అలంకరణని, అంటే ఒక రాజుకి ఎలాంటి అలంకరణ అయితే ఇష్టమో అలాంటి అలంకరణ ఆయనకు తెలుసు కాబట్టి ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా అలంకరించుకొని వెళ్ళింది. ఎస్తేరు రాణిగా నిలబడింది కదా. ఇప్పుడు మన అలంకరణ కూడా ఎవరికి ఇష్టంగా ఉండాలి? మన రాజుకి ఇష్టంగా ఉండాలి అలంకరణ. మనకి ఇష్టమైన అలంకరణ కాదు. ఎస్తేరుకి ఇష్టమైన అలంకరించుకున్నదా? మిగతా రాణులు కావడానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఇష్టం వచ్చే అలంకరణ. 6 నెలలు వాళ్ళు మంచి స్నానము, సుగంధ తైలాలతో స్నానము, రకరకాలుగా వాళ్ళకి ఇష్టం వచ్చిన వస్త్రాలు, ఇష్టం వచ్చినట్టు అలంకరించుకొని రాజు దగ్గరికి వెళ్ళొచ్చు వాళ్ళు కదా. కానీ ఎస్తేరు అలా చేసిందా? చేలా. ఆయనకు తెలుసు రాజుకి ఎలాంటి అలంకరణ ఇష్టం, ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి అలంకరణే అలంకరించుకోలేదు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు దేవుని అలంకరణ ఏంటో. తెలుసా తెలియదా?
పరిశుద్ధాత్మ మీద ఆధారపడితే దేవునికి ఇష్టంగా ఎలాగ అలంకరించుకోవాలో చెప్తాడైనా. అలాగ అలంకరించుకోండి. మనకి ఇష్టంగా అలంకరించుకోవడం కాదు, దేవునికి ఇష్టమైన అలంకారాలు కనబడతాయి. పూలు పెట్టుకోవద్దు, గాజులు వేసుకోవద్దు, లేదంటే మరేదో కాదు నేను ఇక్కడ చెప్పేది. వాటి కోసం చెప్తున్నానా? కాదు. దేవుడికి ఇష్టమైంది ఏదో అది చేయి. దేవుడికి తెలుసా తెలియదా? ఇప్పుడు నేను కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్టు చేయాలా? దేవునికి ఇష్టం వచ్చిన అలంకరణ కావాలి. నీకు ఇష్టం వచ్చింది పక్కన పెట్టు, దేవునికి ఇష్టం వచ్చిన దాన్ని నువ్వు చెయ్యి. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసేది. కొంతమంది పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పటికీ వారికి ఇష్టం వచ్చినట్టుగా ఉండేవారుగా ఉంటారు. వారికి ఇష్టం వచ్చినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు చేయడు, కానీ దేవునికి ఇష్టం వచ్చినట్టుగా మనల్ని మారుస్తాడా మారవడా? మారుస్తాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని కార్యం నీలో జరగాలనే ప్రభు చెప్తున్నాడు. ఇవన్నీ జరిగితే మనకి ఎంత మేలో. అప్పుడు కదా పరలోకంలో ఉండేది, నిత్యత్వంలో సదాకాలం ఉండేది. కాబట్టి అలాగే చేద్దామా మరి మనము? ఈరోజు ఇవన్నీ డిసైడ్ అయిదామా? నేర్పించాడు కదా ప్రభు, అలా నేర్చుకుని మార్చుకుందామా? ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.